ఇటీవల పార్లమెంట్లో చేసిన ప్రసంగం తర్వాత రాహుల్ గాంధీ గుజరాత్లో చేసిన ఉపన్యాసం మరోసారి రాజకీయ వర్గాల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. జాతీయ మీడియాలో కూడా దానిపైన డిబేట్ చేస్తున్నారు. ఏంటి రాహుల్ గాంధీ ఈ మీటింగ్లో అన్నది? ఈ మీటింగ్లో రాహుల్ గాంధీ అన్నది మీరు చూడండి ఈ వీడియోలో. गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं, हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं। जो हमने कहा, और लिख के ले लो, कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं। గుజరాత్లో ఈసారి బీజేపీని ఓడిస్తాం అని చాలా కాన్ఫిడెంట్గా రాహుల్ గాంధీ చెప్పడం చూస్తున్నాం. వాస్తవంగా గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క సీట్ వచ్చింది. 26 సీట్లలో గుజరాత్లో ఉన్న 26 లోక్సభ సీట్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అయినా ఎక్కడి నుంచి కాన్ఫిడెన్స్ వస్తుంది? ఈ కాన్ఫిడెన్స్కు మూలం కూడా 2017కి వెళ్ళాడు రాహుల్ గాంధీ. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం అంత గట్టిగా కొట్లాడలేదు అని ఎక్నాలెడ్జ్ చేస్తూ 2017లో మాత్రం గట్టిగా కొట్లాడితే చాలా దగ్గర దాకా వచ్చామని. నిజమే, అప్పుడు జస్ట్ 1 లెస్ నాకు గుర్తుందో 99 వచ్చినట్టున్నాయి, దగ్గరలో వచ్చారు. క్లోజెస్ట్గా బీజేపీకి వచ్చారు. ఒక దశలో బీజేపీ ఓడిపోతుందా అనే వాతావరణం కూడా క్రియేట్ చేశారు. సో ఆ 2017తో పోలుస్తూ అప్పుడు మన వాళ్ళకి నమ్మకం లేకుండే, కాన్ఫిడెన్స్ లేకపోయినా కూడా ఆ స్థాయికి వచ్చాం. ఈసారి గెలిచి తీరుతాం అని తన పార్టీ శ్రేణులకు కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి అయోధ్యను ఉపయోగించాడు. మీరెవరైనా ఆలోచించారా అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు తన కార్యకర్తల్ని. సో రాహుల్ గాంధీ ఏమన్నారో చూడండి. आप क्या सोच सकते थे, मैं आपको पूछता हूं, आप क्या सोच सकते थे चुनाव से पहले? आप सोच सकते थे कि अयोध्या में बीजेपी हारेगी? ना। आप सोच सकते थे कि नरेंद्र मोदी से जान बचा के निकलेगा, मतलब मार्जिन ऐसे तुक्के से निकलेगा? सोच सकते थे? मैं आपको बता रहा हूं, जैसे ये अयोध्या में हारे वैसे यहां पे हारने जा रहे हैं. సో రాహుల్ గాంధీ అంటున్నారు, ఎన్నికలకు ముందు మీరేమైనా ఊహించారా అయోధ్యలో బీజేపీని ఓడించగలమని? ఎన్నికలకు ముందు మీరేమైనా ఊహించారా నరేంద్ర మోడీ చాలా తక్కువ మెజార్టీతో బయటపడతాడని? అందుకే ఇప్పుడు కూడా గుజరాత్లో గెలుస్తాం అంటే తన కార్యకర్తలకు, శ్రేణులకు ముందు కావాల్సిన కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. అది చాలా ఆసక్తికరమైన అంశం. ఒక రాజకీయ పార్టీ కొట్లాడాలంటే ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి. 2019 లోక్సభ ఎలక్షన్స్లో తెలంగాణలో కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసి కొట్లాడినా కూడా 3 సీట్లు తెచ్చుకుంది. నిజంగా నిలబడి కొట్లాడితే ఎక్కువ వచ్చేది. అందువల్ల ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి బీజేపీ లాంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే గుజరాత్లోనే కాదు, దేశంలో కాంగ్రెస్ కావాల్సింది కాన్ఫిడెన్స్. కాంగ్రెస్కి ఆ ధైర్యం కావాలి, అంటే ఆ నమ్మకం కూడా కావాలి. బీజేపీని ఓడించగలం, మోడీని ఓడించగలం అన్న విశ్వాసము, కాన్ఫిడెన్స్ రావాలి. अब हम इनको सबक सिखाएंगे, जैसे इन्होंने हमारा ऑफिस तोड़ा वैसे ही हम उनकी सरकार को तोड़ने जा रहे हैं. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, రాహుల్ గాంధీకి వచ్చింది అంటే అది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో 63 సీట్లు బీజేపీకి తగ్గడం, అందులో హిందీ రాష్ట్రాల్లో తగ్గడం, అందులో యూపీ, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో తగ్గడం, మరీ ముఖ్యంగా యూపీలో తగ్గడం, అందులోనూ అయోధ్యలో ఓడించడం అనేది చాలా కీలకమైన పరిణామం. ये बीजेपी ने अपनी पूरी पॉलिटिक्स अयोध्या की पॉलिटिक्स थी. चुनाव के पहले इन्होंने राम मंदिर का इनॉग्रेशन किया, राम भगवान को पॉलिटिसाइज करने की कोशिश की, मीडिया में फैला दिया कि उन्होंने
राम मंदिर का इनॉग्रेशन किया और इंडिया गठबंधन अयोध्या में चुनाव जीत गया। ये అక్కడ నుంచి వచ్చింది నరేంద్ర మోడీని ఓడించగలమని. అందువల్ల ఈ రాహుల్ గాంధీ చేస్తున్న ఒక ఎత్తుగడ వ్యూహం ఏంటంటే అసలు మోడీ అనే వ్యక్తిని ఓడించలేము అన్న భావనను పంక్చర్ చేస్తున్నాడు. అంటే ఆ థియరీ ఆఫ్ ఇన్విన్సిబిలిటీ అంటే ద ఆర్ ఆఫ్ ఇన్విన్సిబిలిటీ, మోడీ అజేయుడు, మోడీ చాలా బలవంతుడు అనే భావనను మొదలు డిస్మాంటిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. यहां पे 3 बार सर्वे हुआ था। नरेंद्र मोदी जी वाराणसी से नहीं लड़ना चाहते थे, नरेंद्र मोदी जी अयोध्या से लड़ना चाहते थे। उनके सर्वेयर आए, 3 बार आए, नरेंद्र मोदी जी आए और सर्वेयर ने उनको कह दिया, नरेंद्र मोदी जी अगर आप अयोध्या से लड़ेंगे आप अयोध्या में हारेंगे, आप अयोध्या में मत लड़िए, क्योंकि अगर आप लड़ गए आपका राजनीतिक करियर अयोध्या में खत्म हो जाएगा। इसलिए अयोध्या से नहीं लड़े, वाराणसी से लड़े। और वाराणसी में हमने 1-2 छोटी गलती कर दी, नहीं तो वहां उनको निपट लेते। ఆ ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ తన పార్టీ శ్రేణులకు పోరాడగలగాలి అనే కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దాంతో పాటు ఇంకో ముఖ్యమైన పని ఏం చేస్తున్నారు రాహుల్ గాంధీ అంటే మీరు గమనించండి, పార్లమెంట్లో ప్రసంగంతో పాటు ఇక్కడ గుజరాత్లో కూడా చేసింది హిందుత్వ అనే డైమెన్షన్ను, దానికి గతంలో రియాక్ట్ అయిన దానికి ఇప్పుడు రియాక్ట్ అయిన దానికి ఒక తేడా కనబడుతుంది. గతంలో కొంత అపాలజెటికల్గా అంటే తాము కూడా హిందుత్వవాదులమే అంటూ సాఫ్ట్ హిందుత్వ వీటిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి హిందుత్వ పాలిటిక్స్ బీజేపీని చాలా హెడాన్గా ఎదుర్కొంటున్నాడు. ఎలా ఎదుర్కొంటున్నాడు? ఒకటి మనం పార్లమెంట్లో చూసాం, శివుడి బొమ్మను చూపెడుతూ ఉపన్యాసం మొత్తం శివ్జీ అంటూ మాట్లాడాడు. సో హిందూయిజం వేరు, హిందుత్వ వేరు అని ఒక పొలిటికల్ నరేటివ్ను బలంగా జనంలోకి పట్టుకెళ్ళగలుగుతున్నాడు. అందువల్ల రిలీజియస్ అండ్ స్పిరిచువల్ ప్లేన్లో హిందూయిజాన్ని చూడాలి, పొలిటికల్ హిందూయిజం కాదు, స్పిరిచువల్ హిందూయిజం, రిలీజియస్ హిందూయిజం. సో తమ ఫైట్ రిలీజియస్ హిందూయిజం, స్పిరిచువల్ హిందూయిజం మీద కాదు, తమ ఫైట్ పొలిటికల్ హిందూయిజం పైన అని. మరి ఆ పొలిటికల్ హిందూయిజం పైన అని చెప్పటానికి ఎలా వాడుతున్నాడంటే భారతీయ జనతా పార్టీ అనుసరించే ఈ హిందుత్వ పాలిటిక్స్ అసలు హిందూయిజం కాదు, ఇది క్రోనీయిజం లాంటిది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఈ వీడియోలో మీరు చూడండి, राम मंदिर का इनॉग्रेशन किया और राम मंदिर के इनॉग्रेशन में अदानी जी दिख गए, अंबानी जी दिख गए, मगर गरीब व्यक्ति वहां कोई नहीं दिखा। आपने देखा होगा, टीवी पे देखा आपने। अब उसका नतीजा बताता हूं। ఏమంటున్నాడు? అంబానీ అదానీని పిలిచారు అయోధ్య రామాలయ ప్రారంభానికి, కానీ అయోధ్య ప్రజల్ని పిలవలేదు, అయోధ్య కార్మికుల్ని పిలవలేదు, అయోధ్య కర్షకుల్ని పిలవలేదు అంటూ ప్రజల యాంగిల్ను పట్టుకొస్తున్నాడు. సో తన కంప్లీట్ నరేటివ్ క్రోనీ క్యాపిటలిజం, ఆ ఇద్దరు స్నేహితుల కొరకే మోడీ ఉన్నాడు అన్న భావనను అయోధ్యతో లింక్ చేసి చెప్తున్నాడు. ఆ రకంగా క్రోనీయిజం పైన తాను చేస్తున్న అటాక్ను హిందుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి రాహుల్ గాంధీ వాడుతున్న తీరు ఇది. ఇక మరో ముఖ్యమైన అంశం అయోధ్యలో ఓటమి. అయోధ్యలో ఓటమిని ఒక టెంప్లెట్గా వాడుతున్నాడు. సో అయోధ్యలో ఓడించాం, ఇప్పుడు గుజరాత్లో ఓడిస్తాం, రేపు దేశంలో ఓడిస్తాం. అంటే అయోధ్యలోనే ఓడించడం ద్వారా రామ్ టెంపుల్ పాలిటిక్స్ను ఓడించగలిగాము. ఇప్పటిదాకా రామ్ టెంపుల్ పాలిటిక్స్కు బీజేపీ భయపడింది, పారిపోయింది. కానీ ఇప్పుడు రామ్ టెంపుల్ పాలిటిక్స్ను పీపుల్స్ ఇష్యూస్ ముందు పెట్టడం ద్వారా ఓడించగలము అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్న అంశం. మీరు అందుకే చూడండి ఈ వీడియోలో అయోధ్యలో ఎందుకు బీజేపీ ఓడిపోయిందో చాలా వివరంగా చెప్తున్నాడు. अयोध्या में मंदिर बनाने के लिए, क्लीन अप करने के लिए
बहुत सारे लोगों से जमीन ली गई, बहुत सारे लोगों की दुकानें, घर तोड़े गए, और आज तक जिन लोगों के घर छीने गए, तोड़े गए, दुकानें तोड़ी गई, आज तक उनको नरेंद्र मोदी जी ने कॉम्पनसेशन नहीं दिया। दूसरी बात, अयोध्या का इंटरनेशनल एयरपोर्ट बना, बड़ा एयरपोर्ट, जमीन किसकी गई? अयोध्या के किसानों की जमीन गई। आज तक उनको सही मुआवजा नहीं मिला। और तीसरी बात, अयोध्या की जनता को बहुत गुस्सा आया जब उन्होंने देखा कि राम मंदिर के इनॉग्रेशन में अयोध्या का एक भी व्यक्ति नहीं था। यह कारण थे। मगर मैं आपको यह कहानी क्यों बता रहा हूं? क्योंकि जो मूवमेंट अडवाणी जी ने चालू की थी, उस मूवमेंट को, जिसका सेंटर अयोध्या था, उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है। ఏమంటున్నాడు ఇందులో? అయోధ్య ఎయిర్పోర్టుకు ల్యాండ్ తీసుకున్నారు, కానీ పేదలకు భూములు తీసుకొని కూడా వారికి నష్టపరిహారం ఇవ్వలేదు. అయోధ్యలో చిన్న చిన్న దుకాణాలను తొలగించారు డెవలప్మెంట్ పేరిట. అయోధ్య ప్రజలకు రామాలయ ప్రారంభంలో భాగస్వామ్యం లేదు అంటూ ప్రజలు వర్సెస్ హిందుత్వ పాలిటిక్స్, పీపుల్స్ పాలిటిక్స్ వర్సెస్ హిందుత్వ పాలిటిక్స్ను ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నాడు. అందువల్ల బీజేపీకి హిందూయిజం తేడా అనే అంశంతో పాటు ప్రజల లైవ్లీవుడ్ ఇష్యూస్తో హిందుత్వ పాలిటిక్స్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏంటంటే, ఈసారి బీజేపీ బలం రామాలయం నిర్మాణం తర్వాత కూడా, ఆర్టికల్ 370 రద్దయ్యాక కూడా, యూనిఫామ్ సివిల్ కోడ్ను అనేక రాష్ట్రాల్లో అమలు మొదలుపెట్టాక కూడా, వాస్తవంగా ఈ ఎజెండా ఇంత అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళాక బీజేపీ బలం పెరగాలి. కానీ బీజేపీ బలం ఇంట్రెస్టింగ్గా తగ్గింది. 303 నుంచి 263కి పడిపోయింది. అందులో ముఖ్యమైన కారణాల్లో ప్రజల లైవ్లీవుడ్ ఇష్యూస్ ముందుకొచ్చాయి. సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ సర్వేలు కూడా ఇదే చెప్పాయి. అన్ఎంప్లాయ్మెంటు, అలాగే ధరల పెరుగుదల, ఇవి ముందుకొచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది, రాహుల్ గాంధీ అర్థం చేయించదలుచుకున్నది ఏంటంటే, హిందుత్వ పాలిటిక్స్ను ఎదుర్కోవటానికి పరిష్కారం ప్రజా సమస్యలే. ప్రజల అంశాలు ముందు పెడితే, పీపుల్స్ లైవ్లీవుడ్ ఇష్యూస్ కనుక ముందు పెడితే ఖచ్చితంగా రిలీజియస్ పాలిటిక్స్ను ఓడించవచ్చు అనే నమ్మకం కలిగింది. అందుకే అంత గట్టిగా అయోధ్య స్టోరీని జనంలోకి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో తన పార్టీ బలహీనతని కూడా చాలా ఆసక్తికరంగా ఒక కార్యకర్త తనకు చెప్పాడు అంటూ రాహుల్ గాంధీ మాట్లాడాడు. మీరు చూడండి, ఈ వీడియోలో 2 గుర్రాల కథ చెప్తాడు. एक कार्यकर्ता ने मुझे बहुत अच्छी तरह बताया, कांग्रेस पार्टी के कार्यकर्ता ने, राहुल जी, कहता है मुझे, राहुल जी, ये कांग्रेस पार्टी में एक मुश्किल है, 2 तरीके के घोड़े होते हैं, एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है। ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है। तो उसने कहा ये आप बंद करा दीजिए, रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए। तो ये हमें गुजरात में करना है। जो रेस का घोड़ा है, जो तैयार है, दौड़ने के लिए तैयार है, उसको रेस में लगाना चाहिए। और जो हमारे शादी के घोड़े हैं, जो हैं वो हैं, उनको हमें शादी में बारात में नचा देना चाहिए। ఇప్పుడు ఈ వీడియోలో ఏమంటున్నాడు? తనకు కార్యకర్త చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ ఓ తప్పు చేస్తూ ఉంటుంది, 2 రకాల గుర్రాలు ఉంటాయి, ఓ గుర్రమేమో రేసు పందాల్లో పాల్గొంటుంది, మరో గుర్రమో పెళ్ళిళ్ళ ఊరేగింపుల్లో భరత్లో పాల్గొంటుంది.
కానీ ఈ రెండింటిని మిక్స్ చేసి మన కాంగ్రెస్ పార్టీ చేస్తుంటుంది. ఒకసారి మనకు రేసు పందాల్లో పాల్గొనే గుర్రాన్ని తీసుకొచ్చి పెళ్లి ఊరేగింపులో పెడతారు. పెళ్లి ఊరేగింపులో పాల్గొనాల్సిన గుర్రాన్ని తీసుకెళ్ళి రేసు పందాల్లో పెడతారు. అక్కడే పంచాయతీ వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ బలహీనతల్ని కూడా సర్కాస్టిక్గా ప్రజల ముందు ఒప్పుకుంటూ అది బలహీనత కాదు తమ బలం అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఈ వీడియోలో ఇంకో చోట అంటారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరు భయపడరు, నా రూమ్లోకి వచ్చి కూడా నాకే తప్పులు చెప్తారు, కానీ మోడీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళకు కూడా మోడీ అంటే ఇష్టపడరు, మోడీ అంటే భయపడతారు అంతే అని చెప్తాడు. అందువల్ల చాలా క్లియర్గా ఒక వ్యూహాత్మకంగా ఈ ప్రసంగం ఉంది. అందుకే ఇది గుజరాత్ రాజకీయాలకే పరిమితమైన వ్యూహం కాదు. రాబోయే కాలంలో పెరిగిన బలంతో పార్లమెంట్ లోపల మోడీ దెబ్బతీసిన అనుభవంతో ఇక నెక్స్ట్ కోర్స్లో ఇదే వ్యూహాన్ని హిందుత్వ పాలిటిక్స్ను రెండు రకాలుగా ఎదుర్కోబోతోంది కాంగ్రెస్. ఒకటి హిందూయిజం వర్సెస్ హిందుత్వ పొలిటికల్ నరేటివ్, రెండు పీపుల్స్ ఇష్యూస్ వర్సెస్ రిలీజియస్ పాలిటిక్స్. ఈ రెండింటిని జనంలోకి తీసుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహంలాగా కనబడుతుంది. దాంతోపాటు ఒక న్యూ కాంగ్రెస్, ఇప్పుడు ఈ గుజరాత్ మీటింగ్లో కూడా చెప్తాడు, ఒక కొత్త కాంగ్రెస్ చూడబోతున్నారు మీరు అని. సో తమ తప్పుల్ని కూడా సరి చేసుకోగలిగితే బీజేపీని ఓడించగలమన్న విశ్వాసాన్ని తమ శ్రేణుల్లో కల్పించగలిగితే ఈసారి ఎన్నికల పోరాటానికి రంగం సిద్ధమవుతుంది అని రాహుల్ గాంధీ నమ్ముతున్నట్టుగా కనబడుతోంది.